ప్రభువా, గత సంవత్సరంలో నేనేదో గొప్ప తలచాను, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాను, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాను, అవన్నీ కూడా వ్యానిష్ అయిపోయాయి, అవన్నీ కూడా భూమి అయిపోయాయి. కనుక ఈ 2025 సంవత్సరం, నూతన సంవత్సరంలో సరే నేను గొప్ప వాటిని నేను తలపట్టాలి, గొప్ప వాటిని నేను అటెంప్ట్ చేయాలి. కనుక నీ సహాయం నాకు కావాలి ప్రభువా. నీ ద్వారా నేను గొప్ప చేయబడాలి, నీ ద్వారా నేను స్థిరపరచబడాలి, నీ ద్వారా నేను ఒక్కొక్క మెట్టు ఎక్కాలి తప్ప మనుషుల వల్ల నేను ఎక్కలేను, లేకపోతే నా శక్తి చేత నేను ఎక్కలేను అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన శక్తిని, మన యొక్క సామర్థ్యాన్ని, మన ఆలోచనలను, మన ఉద్దేశాలను దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మనకు కొన్ని సూత్రాలు, కొన్ని సూచనలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. గమనించాలి. యెహోషువలో దేవుడు చూచింది ఏంటో చెప్పమంటారా? దేవుడు ఈ మాట అనడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? యెహోషువలో దేవుడు చూచింది విధేయత. యెహోషువ, నీలో నాకు కనబడింది పరిపూర్ణమైన విధేయత. హృదయంలో విధేయత కనబడింది, అవుట్ సైడ్, అవుటర్ వర్డ్, బహిరంగంగా కూడా నీ విధేయత నేను చూచాను. కనుక ఈ మాట నేను వాగ్దానం చేస్తున్నాను,